రాహుల్ గాంధీకి మహిళా బిల్లుపై అవగాహన లేదన్నారు మెదక్ ఎంపీ రఘునందన్ రావు. మహిళా రిజర్వేషన్ బిల్లు అడ్డుకున్న పాపం కాంగ్రెస్ కు దక్కుతుందన్నారు. ఆ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. 131 రాజ్యాంగ సవరణతో పార్లమెంటులో సీట్లు పెంచడానికి ప్రధాని మోదీ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ బిల్లును ఓడించిందన్నారు. బిల్లు వీగిపోవడంతో దళితులకు, గిరిజనులకు అన్యాయం జరిగిందన్నారు. అదేవిధంగా దక్షిణాది రాష్ట్రాలకు తీవ్రమైన నష్టం సంభవించిందన్నారు. భారత పార్లమెంటుని ప్రత్యేకంగా సమావేశపరిచి 131వ రాజ్యాంగ సవరణని భారత పార్లమెంట్లో దేశ ప్రజల ముందు పార్లమెంట్ ద్వారా ఉంచడం జరిగింది. సో చాలా మంది అవగాహన లేక, అర్థం కాక, ఆగమాగమై మహిళా రిజర్వేషన్ బిల్లు 23లోనే పాస్ అయింది కదా, 2023 సెప్టెంబర్లో పాస్ అయినటువంటి మహిళా రిజర్వేషన్ బిల్లుకి ఈ డీలిమిటేషన్కి ఏం లింక్ ఉంది అని ఆగమాగమైపోయి ఏది పడుతుంది మాట్లాడుతూ ఉన్నారు. దానికి కొంతమంది చేతగానోళ్ళు, చేతనైన వాళ్ళంతా మేము చెప్తేనే ఆగింది, మేము చేస్తేనే ఆగింది, మేమే పోయి ఆగినాం, మేము 3 రోజులు ఢిల్లీలో ఉండి మంత్రాలు వేసినాం, మంత్రాంగం నడిపినామని కొంతమంది పొట్టోళ్ళు, పొడుగోళ్ళు, పార్లమెంట్లో ప్రాతినిధ్యం లేని వాళ్ళు కూడా మాట్లాడడం మొదలు పెడతారు. జరిగింది ఏంటనేది ప్రపంచానికి చెప్పాలి, మహిళా లోకానికి చెప్పాలనేటువంటి ఉద్దేశంతో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు అందరం కూడా ఒక్కొక్కరు ఒక్కో ప్రాంతానికి వచ్చి అసలు ఎందుకు ఆర్టికల్ 81కి రాజ్యాంగ సవరణ 131 చేయాల్సి వచ్చింది, దానివల్ల లాభం ఏంది, చేయకపోతే కలిగే నష్టం ఏంది అనేది ప్రజలకి విడమర్చి చెప్పాలనే ఉద్దేశంతో ఇక్కడ దాకా రావడం జరిగింది. 47 మంది ట్రైబల్ బిడ్డలు, గిరిజన బిడ్డలు, ఆదివాసీ బిడ్డలు 47 మంది 543 కింద పార్లమెంట్ సభ్యులుగా వస్తా ఉన్నారు. ఒకవేళ ఈ సంఖ్య 815కి పెరిగింది అనుకుందాం. 815కు పెరిగితే 121 ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి గిరిజనులు, దళితులకు ఉన్నటువంటి సీట్లు ఎన్ని పెరుగుతాయి? కేటగిరీ వైజ్ చూద్దాం. ఎస్సీలకు ఇంతకుముందు 84 సీట్లు ఉంటే ఇప్పుడు పెరిగి ఆ 84 స్థానాలు 125 నుంచి 130 స్థానాలకు పెరుగుతాయి. ఈ బిల్లు పాస్ అయిన తర్వాత జనగణన, డీలిమిటేషన్ ఈ రెండింటిని పూర్తి చేసిన తర్వాత వచ్చేటువంటి ఎన్నికలకి ఈ సీట్ల శాతాన్ని 33% అమలు చేస్తామని రాసినారు. ఆ లెక్క రెడిపోతున్నాం ఇప్పుడు. సరే, దురదృష్టం కోవిడ్ తర్వాత జరగాల్సినటువంటి జనగణన 2021లో జరగలేదు. జనగణన వాయిదా పడింది. ఇప్పుడు జనగణన ఈ సంవత్సరం ప్రారంభమైంది. జనగణన ప్రారంభం చేసినాం, కులగణన కూడా ప్రారంభం చేసినాం. అది ధైర్యంగా చెప్పేటువంటి దమ్ము, ధైర్యం ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. సో ఇప్పుడు స్టార్ట్ అయింది. 27, 28 వరకు ముగుస్తుంది. 29 ఎన్నికలకి మహిళా రిజర్వేషన్ రావాలంటే మరి ఇవన్నీ మళ్ళా క్రోడీకరించి కొత్త రిజర్వేషన్ తీసుకురావాలంటే 2029కి సాధ్యమైతట్లేదు. 2034 దాకా వాయిదా వేయాల్సి వస్తుంది. కాబట్టి ఒక రాజ్యాంగ సవరణ చేసి 131 రాజ్యాంగ సవరణ చేసి దాని ద్వారా మహిళా రిజర్వేషన్ ని 2029 నుంచి అమలు చేద్దామనేది భారతీయ జనతా పార్టీ ఆలోచించింది. చాలా మంది అంటారు 543కి అమలు చేయండి. 100% 543కి అమలు చేసే ధైర్యం ఉన్న పార్టీ, 100% డీలిమిటేషన్ చేసి 815 కూడా అమలు చేసే ధైర్యం ఉన్న ఒకే ఒక పార్టీ దేశ రాజకీయ చరిత్రలో, అది కేవలం భారతీయ జనతా పార్టీ తప్ప ఇంకొకటి కాదు.